సార్ ఎప్పుడు పెరిగే గోల్డ్ ఇప్పుడు చిన్న చిన్నగా తగ్గుతూ వస్తుంది. ఎందుకు రీజన్ ఏంటి సార్? సి 2025 అంతా గోల్డ్ పరిగెడుతూనే ఉందండి. అండ్ ఆల్మోస్ట్ $2,200 దగ్గర నుంచి ఆల్మోస్ట్ $5,600 వరకు కూడా పరిగెత్తుంది అనమాట. అది $5,000 వరకు కూడా. అంటే లిటరలీ లాస్ట్ 1 ఇయర్‌లో ఆల్మోస్ట్ 80% దాకా పెరిగింది. ఈ సంవత్సరం ఏంటంటే కన్సాలిడేషన్ మోడ్‌లో ఉంది. అందుకని ప్రస్తుతానికి మార్కెట్ ఆల్ టైమ్ హై దగ్గర నుంచి రఫ్‌గా 5% డ్రాప్ అయింది. అంటే లాస్ట్ 6 మంత్స్ నుంచి జీరో రిటర్న్స్ అనుకోవచ్చు. నేను అనుకోవటం ఏంటంటే వరల్డ్ వైడ్‌గా ఎకానమీస్ అన్ని స్టేబుల్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు గోల్డ్ కొని అంత ఎమర్జెన్సీ కండిషన్స్ ఏం లేవు అనమాట. అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ లిక్విడిటీ కలిపి ఫోకస్ చేస్తున్నారు. అంటే బాండ్ మార్కెట్, వడ్డీ, చేతిలో క్యాష్ ఉంటే పర్వాలేదు అన్నట్టు చూస్తున్నారు అనమాట. అందుకని అసెట్స్ అన్ని కూడా షోల్డ్ అవుట్ చేస్తున్నారు. బిట్ కాయిన్ డ్రాప్ అవుతుంది, అండ్ గోల్డ్ డ్రాప్ అవుతుంది, సిల్వర్ డ్రాప్ అవుతుంది, అండ్ పెండలేం డ్రాప్ అవుతుంది, అండ్ ఆల్మోస్ట్ ఆ ప్లాటినం అన్ని మెటల్స్ అన్నీ డ్రాప్ అవుతున్నాయి. అండ్ ఇంకొక వైపు చూసుకుంటే డాలర్ ఇండెక్స్ చాలా ఇంపార్టెంట్ ఏరియా 100 దాటుతుందనమాట డాలర్ ఇండెక్స్. అండ్ అది 100 కనుక దాటింది అనుకుంటే ఇంకా చాలా ఎక్కువ డ్రాప్ అవుతాయి మెటల్స్ అన్ని. ఎందుకంటే డాలర్ వరల్డ్ వైడ్గా రిజర్వ్ కరెన్సీ. మనం కమాడిటీ ఇంపోర్ట్ చేసుకుంటే డాలర్లో పే చేయాల్సి ఉంటుంది. సో డాలర్ చాలా కాస్ట్లీ అవుతుంది కాబట్టి కమాడిటీస్ అన్ని కూడా డ్రాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి నెక్స్ట్ ఒక 2-3 మంత్స్ వరకు కూడా గోల్డ్ రీజనబుల్గా దొరికింది, అంటే ఇదే రేటుకి దొరికే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్రోకరేజ్ కంపెనీ సిటీ గ్రూప్ వాళ్ళు వాళ్ళ కమోడిటీ డివిజన్లో సెప్టెంబర్ కల్లా గోల్డ్ ప్రైస్ బిలో 4,000 ఔన్స్ పర్ డాలర్స్కి వచ్చింది అన్నారు. అంటే ఇప్పుడున్న రేట్లు కూడా ఇంకొక 10% డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అయితే ఇప్పుడు కొనాలనుకునే వాళ్ళకి ఇది శుభవార్తే కదా. డెఫినెట్గా గోల్డ్ సిల్వర్ లాంటి ఎంత డిప్ వచ్చినా అంత కొనుక్కోవచ్చు అండి. ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఎప్పటికి కూడా హ్యూజ్ డిమాండ్ ఉండే అసెట్ క్లాస్లో అయ్యి. సో టెంపరీగా లాస్ట్ ఇయర్ పెరిగింది ఒక రీజన్ తోటి ఈ సంవత్సరం కన్సాలిడేషన్ మోడ్లో ఉంది, కానీ అదర్వైజ్ డిప్ అయ్యే కొద్ది కూడా బై చేయాల్సిన అసెట్ క్లాస్ అది. ఓకే, అయితే గోల్డ్ రేటు తగ్గుదల ముఖం పట్టింది కదా. సో దీనికి రీజన్ మొన్న మధ్య నరేంద్ర మోదీ గారు చేసిన వ్యాఖ్యలేనా, అంటే గోల్డ్ కొనకండి అనేసి? ఒక రీజన్ అయితే అయి ఉండొచ్చు. కమోడిటీస్ అన్ని వరల్డ్ వైడ్గా ట్రేడ్ అవుతూ ఉంటాయండి. ఒక కంట్రీ, సింగిల్ కంట్రీ వరల్డ్ మొత్తం డిసైడ్ చేయలేదు. కాకపోతే ఇండియా వాళ్ళు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కన్జ్యూమర్ గోల్డ్కి. మనం సంవత్సరానికి 700 టన్నులు ఇంపోర్ట్ చేసుకుంటాం. మనం స్విట్జర్లాండ్ నుంచి అండ్ గల్ఫ్ ఏరియాస్ నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి ఆల్మోస్ట్ మనం 700 టన్నులు ఇంపోర్ట్ చేసుకుంటాం. న్యాచురల్గా వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇంపోర్టర్ గోల్డ్. కొనద్దు అని ప్రధానమంత్రి చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా డౌన్ అయిపోతాయి. అండ్ మోర్ ఎవర్ రీసెంట్ డేటా కూడా ఏం చెప్తుందంటే మనం మంత్లీ రఫ్గా అరౌండ్ $70 నుంచి 70 కేజెస్ నుంచి 100 కేజెస్ వరకు ఇంపోర్ట్ చేసుకుంటాం పర్ మంత్. అలాంటిది ఈ మంత్ 90% డ్రాప్ అయింది. అంటే మోడీ గారు చెప్పినట్టు మార్కెట్ అంతా రెస్పాండ్ అయింది, అంటే అందరు తగ్గించారు. ఆ ప్రభావం ఉంది, ఆయన మాటల ప్రభావం అయితే మార్కెట్ మీద ఉంది. డెఫినెట్గా ఇండియాలో ఉంది, ఎందుకంటే మరి గోల్డ్ ప్రైస్ డ్రాప్ అయింది కదా, ఇంపోర్ట్స్ డ్రాప్ అయినాయి కదా. కాబట్టి మోడీ గారు చెప్పినట్టు మార్కెట్ రెస్పాండ్ అవుతుంది అనుకోవచ్చు. బట్ గోల్డ్ ప్రైస్ డ్రాప్ అవటం మాత్రం మోడీ గారని కాదు, వరల్డ్ వైడ్ గా డ్రాప్ అయింది కాబట్టి మన దగ్గర డ్రాప్ అయింది. అయితే సార్ డాలర్ విలువ బలపడితే బంగారం తగ్గుదల వస్తుంది అంటారు కదా, ఇది సాధారణ ప్రజలకు అర్థమయ్యేలాగా వివరిస్తారా? డెఫినెట్ గా బేసికల్ గా మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, అవతలకు నచ్చిన కరెన్సీ పే చేయాలి. ఇండియన్ కరెన్సీ రూపీ కదా. మనం ఏదైనా ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి గల్ఫ్ కంట్రీస్ నుంచి, వాళ్ళు వాళ్ళ లోకల్ కరెన్సీ కూడా తీసుకోరన్నమాట. వాళ్ళకి మనకి మధ్యస్థంలో డాలర్ ఉంటుంది. డాలర్ అంటే ఇక్కడ అమెరికన్ కరెన్సీ అని కాదు, రిజర్వ్ కరెన్సీ అని అర్థం అనమాట. కాబట్టి ఏంటంటే ఇద్దరు ఇంటర్నేషనల్ ట్రేడర్స్ ఒకళ్ళొకళ్ళు వస్తువులు మార్చుకున్నప్పుడు డాలర్లోనే పే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ డాలర్ కాస్ట్ పెరుగుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా మన ఇంపోర్ట్ కాస్ట్ పెరిగిపోద్ది అనమాట ఆటోమేటిక్గా. అంటే కాబట్టి డాలర్ పెరిగిన ప్రతిసారి కూడా దాని ఎఫెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్న ఐటమ్స్ అన్నిటి మీద ఉంటుంది. ఈవెన్ మోడీ గారు కూడా ఎందుకు గోల్డ్ ఇంపోర్ట్స్ వద్దన్నారంటే, గోల్డ్ అంటే ఇష్టం లేక కాదు, ఇంపోర్ట్ అయితే మన దగ్గర నుంచి డాలర్స్ బయటకు ఎక్కువ పోతాయి కాబట్టి. ప్రస్తుతం మన దగ్గర డాలర్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఒక్క సంవత్సరం మీరు గోల్డ్ కొంటాన్ని పోస్ట్పోన్ చేసుకోండి, నెససరీ వస్తువులు తప్ప మిగతా వాటిని ఏటినైనా సరే ఇంపోర్ట్ చేసుకోమాకండి అన్నారనమాట. అందుకే ఈవెన్ గోల్డ్ షాపులు అందరూ కూడా లేదు, ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసుకోండి, మేము ఉల్టా మీకు $100 ఇస్తాము, ఇట్లా అనౌన్స్మెంట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే రీసైక్లింగ్ గోల్డ్ వచ్చి యాక్టివిటీ పెరిగింది కదా అని. ఇంపోర్ట్స్ అయితే క్లియర్ గా తగ్గిపోయిందండి. ఈ లాస్ట్ మంత్ డేటా మనం చూస్తున్నాం కదా, 90% డ్రాప్ అయింది గోల్డ్ ఇంపోర్ట్స్ ఇండియాలో లాస్ట్ 1 month లో. అయితే సార్ గత కొంతకాలంగా గోల్డ్ మీద ఎవరైతే పెట్టుబడి పెట్టుంటారో ఆ పెట్టుబడిదారులు స్టాక్స్ వైపు మళ్ళుతున్నారు. దీనికి పరిస్థితి ఎందుకు? డెఫినెట్ గా అండి, వాళ్ళు మొత్తం చూసుకుంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ రీజనబుల్ వాల్యుయేషన్ తో ఉంది ఇప్పుడు.
అండ్ నిఫ్టీ అట్ ద రేట్ ఆఫ్ 19 PE మధ్య దొరుకుతుంది. గత 4-5 ఇయర్స్లో యావరేజ్ PE అనుకోవచ్చు అది. కాబట్టి కంఫర్ట్ వాల్యుయేషన్ ఉంది కాబట్టి అండ్ గోల్డ్లో ఉన్నా పర్వాలేదు, గోల్డ్ నుంచి ఈక్విటీ షిఫ్ట్ అవుతున్నా పర్వాలేదు. మొత్తం మీద ఒక అసెట్ క్లాస్ మీద ఫోకస్ చేసే బదులు మల్టిపుల్ అసెట్ క్లాస్ మీద ఫోకస్ చేయడం ద్వారా మనకు ఆటోమేటిక్గా రిస్క్ తగ్గుతుంది, రివార్డ్ బ్యాలెన్స్గా ఉంటుంది అనమాట. దట్స్ గుడ్. కాబట్టి మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మల్టిపుల్ అసెట్ క్లాస్ని చూజ్ చేసుకోండి, లేదా గోల్డ్ అయినా సరే ఇన్స్టాల్మెంట్లోనే కొనుక్కోండి, ఇన్స్టాల్మెంట్లోనే అమ్మండి. తద్వారా మన వాలటిలిటీని డీల్ చేయొచ్చు అనమాట. కరెక్ట్. అయితే సార్ అంటే ప్రజల్లో ఒక రూమర్ ఏముందంటే రాను గోల్డ్ ఇప్పుడు 10 గ్రాములు 50,000కే వచ్చేస్తుంది అనేసి అంటున్నారు. మరి అంత దారుణంగా పడే అంత ఏం లేదండి. ఇప్పుడు లైవ్ మార్కెట్లో 24 క్యారెట్స్ గోల్డ్ రఫ్గా అరౌండ్ 1,00,000 ఉంది ఇప్పుడు. అది అంత దారుణంగా పడాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఏంటంటే గోల్డ్, సిల్వర్, ఈ మెటల్స్ అయినా సరే టూ మచ్ మైనింగ్ యాక్టివిటీ ద్వారా ఇవి తీస్తారు భూమిలో ఉంచి. అవి రాను కాస్ట్ పెరుగుతుంది, లేబర్ కాస్ట్ పెరుగుతుంది, టెక్నాలజీ కాస్ట్ పెరుగుతుంది, అవైలబిలిటీ బాగా తగ్గిపోయింది. అంటే వచ్చే కొద్దీ గోల్డ్ అవైలబిలిటీ ఇంకా తగ్గిద్ది. తగ్గటం ద్వారా వీటి డిమాండ్ పెరగడమే తప్ప తగ్గటాలు ఏముండదు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే ఈ మోడర్న్ ఎకనామిక్స్ అన్ని డెవలప్ అయిన తర్వాత వీటిని ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ లాంచ్ చేశారు, ETFs అని లాంచ్ చేశారు. అంటే ఒరిజినల్ అసెట్ కన్నా కూడా ఈ పేపర్ అసెట్స్ ఎక్కువైపోయినాయి. దాంతో ఏంటంటే వాళ్ళు గోల్డ్ ఫిజికల్ గా కొన్నాం అనుకుని చెప్పేసి పేపర్ అసెట్ల మీద బెట్ కాస్తున్నారు. సో దీంట్లో స్పెక్యులేషన్ ఎక్కువైపోయింది. ఇంకా దానివల్ల రేట్లు అప్ అండ్ డౌన్ అవుతున్నాయి కానీ అదర్వైజ్ గోల్డ్, సిల్వర్ ఇలాంటి అయినా సరే అండ్ స్కేర్సిటీ మెటల్స్ అండ్ అవన్నీ కూడా అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది ఈ రియల్ ఎసెట్స్ కాబట్టి టెంపరీగా ప్రైస్ అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. అండ్ రెండోది ప్రతి ఇదే కాదు, ఏ ఎసెట్ అయినా సరే టూ మచ్గా ఫాస్ట్గా మూవ్ అయింది అనుకోండి ఎంతకంత కరెక్షన్ గురవక తప్పదనమాట. ఆ సూత్రం రియల్ ఎస్టేట్కి వర్కౌట్ అవుతుంది, స్టాక్స్కి వర్కౌట్ అవుతుంది, అండ్ మెటల్స్ కూడా వర్కౌట్ అవుతుంది. గోల్డ్, సిల్వర్లో ఏం జరిగిందంటే 2025లో చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా పెరిగినాయి అనమాట. ఆ పెరిగింది కాబట్టి ఈ సంవత్సరం కాంపెన్సేషన్ కింద అది కరెక్షన్ గురవుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఇప్పటికీ స్టిల్ గోల్డ్ 1 year బ్యాక్ కొన్న వాళ్ళకి 25% ప్రాఫిట్లో ఉన్నారు. 1 year బ్యాక్ కొన్నవాళ్ళు. 6 months బ్యాక్ కొన్నవాళ్ళకి మాత్రం 0 రిటర్న్స్ వచ్చింది. అంటే ఆల్ టైమ్ హైలో కొన్నవాళ్ళకి మాత్రం 25% లాస్ లో ఉన్నారు ఇప్పుడు 1 year హై దగ్గర నుంచి. అందుకని గోల్డ్ ఎంత డ్రాప్ అయితే అంతగా మనం కలెక్ట్ చేసుకుంటూ కూర్చోవచ్చు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ఈవెన్ సిటీ గ్రూప్ వాళ్ళు కూడా వాళ్ళ కమోడిటీ రిపోర్ట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే అప్ టు సెప్టెంబర్ వరకు గోల్డ్ ప్రైస్ డ్రాప్ అయ్యి అండ్ బిలో $4,000 ఫర్ హౌన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ లాంగ్ టర్మ్ మాత్రం స్టిల్ $6,000 చెప్తున్నారు టార్గెట్. 6,000 అంటే లాంగ్ టర్మ్ లో హ్యూజ్ డిమాండ్ ఉంది, షార్ట్ టర్మ్ లో సప్లై ఉందన్నమాట. కాబట్టి టెంపరీగా మేబీ సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా మార్కెట్ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏదైనా సరే నేను అనుకోవటం ఏంటంటే లాస్ట్ ఇయర్ బాగా పెరిగింది కాబట్టి ఈ సంవత్సరం పెద్దగా రిటర్న్స్ ఉండకపోవచ్చు. బట్ అగైన్ నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మళ్ళీ మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంది. బట్ లాంగ్ టర్మ్ ట్రెండ్ మాత్రం స్టిల్ బుల్లిష్. అయితే